విహారి లక్ష్మి చేపట్టుకొని ఇంట్లోకి తీసుకొస్తూ ఉంటాడు. "ఒక్క నిమిషం ఆగండి హారతిస్తానని" చెప్పి వసుధ ఆపుతుంది. ఇక వసుధ హారతి ఇవ్వబోతున్న టైంకి ఇక పద్మాక్షి చూసి గబగబా వచ్చి వసుధ చేతిలో ఉన్న హారతి పళ్ళాన్ని విసిరికొడుతుంది. ఇక పద్మాక్షి ఇక రెచ్చిపోయి లక్ష్మిని తిడుతూ ఉంటుంది. "అసలు నీకు బుద్ధి లేదా? సిగ్గు లేదా? ఈ ఇంటికి రావద్దు, నీ మొహం చూపించొద్దు అని ఎన్నిసార్లు చెప్పినా పదే పదే ఇంట్లోకి వస్తావు. ఈ ఇంట్లో ఉండే అర్హత నీకు లేదు. పో బయటికి, వెళ్తావా లేదా?" అని చెప్పి అరుస్తూ ఉంటుంది పద్మాక్షి. ఇకప్పుడు అక్కడే ఉన్న విహారి అంటాడు, "అత్తయ్య, లక్ష్మి ఈ ఇంట్లోనే ఉంటుంది. నాతో పాటే ఉంటుంది" అని చెప్పి అనగానే అప్పుడు అంబిక, "నువ్వు రమ్మంటే ఎంచక్కా ఈ లక్ష్మి వచ్చేస్తుంది. నువ్వు రమ్మంటే తీసుకొస్తే మేము ఉండనిస్తామా ఈ లక్ష్మిని? పో బయటికి" అని చెప్పి అంటూ ఉంటుంది అంబిక కూడా. ఇక అక్కడే సహస్ర, ఇటు విహారి వాళ్ళ అమ్మ అందరూ ఉంటారనమాట. ఇక విహారి అంటాడు, "అత్తయ్య" అని చెప్పి గట్టిగా అంబిక మీద అరుస్తాడు. పొమ్మంటూ ఉంటుంది కదా లక్ష్మిని. ఇక ఒక్కసారిగా గట్టిగా అరిచి, "లక్ష్మికి ఈ ఇంట్లో ఉండే అర్హత ఉంది. ఎందుకంటే లక్ష్మి నేను తాళి కట్టిన భార్య. తను నా భార్య. ఈ ఇంట్లోనే ఉంటుంది నాతో పాటు" అని చెప్పి అలా విహారి చెప్పడంతోని అందరూ ఒక్కసారిగా, ఇక పద్మాక్షి, ఇటు అంబిక, ఇటు సహస్ర, ఇటు అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. మొత్తానికైతే నిజం బయట పెడతాడు. మరి కమింగ్ ఎపిసోడ్‌లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్‌ని ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.